అవతార్ మెహే బాబాకి అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని ఉమారాణి గారు పాడతారు. సిహెచ్ లక్ష్మి గారు హారతిస్తారు. జై బాబా. అవతార్ ఒక్క మెహర్ బాబాకి జై. జై 1 minute ఉంది, ఆగనా? అక్కర్లే, స్టార్ట్ చేసేయండి, అయిపోయింది. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదూతార, సకల చరాచర జగదూతార నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధతాంతము చేసి, అజ్ఞానాంధతాంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గములంతరింపగా, హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ రజని, థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ఉమారాణి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలో విశేషాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు బాబా చెప్పిన ఒక అద్భుతమైన సందేశం. బాబా ఏం చెప్తున్నారు అంటే, నన్ను గట్టిగా పట్టుకుంటే నే వెళ్ళే చోటికే మీరు కూడా వస్తారు, లేదా తప్పిపోతారు అంటున్నారు. మీరు నావారైతే నా అనంత సంపద మీదవుతుంది. అలా కాకుండా నా ద్వారపాలకులు అంటే సాధువులు, సంతులు, వాళ్ళని పట్టుకుంటే వృధా అవుతుంది అని బాబా ఇచ్చిన సందేశాన్ని నిన్నటి రోజు మనం తెలుసుకున్నామండి. అంతేకాకుండా నిన్న ఒక ఫోటోగ్రాఫర్ షూటింగ్ కోసం వస్తే వర్షం పడుతూ ఉంటుంది. జ్యూస్ అంటుంది, ఏంటి ఈ సమయంలోనా, ఈ వర్షంలోనా బాబా ఫిలిం తీశారు కదా, అమెరికా ఫిలిం మనం చూస్తూ ఉంటాం, ఈ సమయంలోనంటే ఇదే మంచి సమయం అన్న అతను అంటాడనమాట. నిన్నటి రోజు అంతవరకు తెలుసుకున్నాం. ఈ రోజు విషయంలోకి వద్దాం. ఈ రాత్రికి ఇక్కడ ఉండి ఉదయాన్నే ఫోటోలు తీద్దురు గాని అని నేనంటే అతడు లేదు, ఇప్పుడే ప్రారంభిద్దాం అన్నాడు. ఆండ్రుతో కారులో బాబా ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పాను. ఈ రాత్రికి వాళ్ళను ఇక్కడ గడపమని డాన్కి బెర్నీకి చెప్పు, అయినా వాళ్ళు ఒప్పుకోకపోతే వాడిని ఇక్కడికి తీసుకురా అని నాతో అన్నారు బాబా. మేము తిరిగి డైనింగ్ హాల్కి వచ్చి గొడుగు ముడుస్తూ డానికి సైగ చేసి అంతా చెప్పాను. డాన్ వారితో, మీకు ఇష్టం ఉందా, ఈ రాత్రికి ఇక్కడ ఆగలేరా అని అడిగాడు. అడిగితే వారు సరేనన్నారు. మొత్తానికి బాబా పంపించారు కదా మెసేజ్, ఇప్పుడే తీసేద్దాం అన్న అతను కూడా ఈ బాబా సందేశం మెసేజ్ వినగానే వెంటనే యాక్సెప్ట్ చేశాడు. అంటే రాత్రి ఉండడానికి యాక్సెప్ట్ చేశాడు. ఈ టీవీ ఫోటోగ్రాఫర్లు రాత్రికి రాత్రే కొన్ని ఫోటోలు తీయాలన్నారు.
ఉదయం 7 గంటలకల్లా ఫిలిం తయారు కావాలి అన్నారు. వెంటనే వారిని బాబా ఇంటికి తీసుకెళ్ళాం. వాళ్ళు ఫిలిం ప్రారంభించగానే కరెంట్ ఫ్యూజ్ అయింది. మెయిన్ స్విచ్లు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. చీకట్లో అందరం వెతికాం. చివరికి చార్మియాను మెయిన్ కనుగొంది. అంతా సరిచేసి మళ్ళీ కొన్ని షాట్లు చిత్రీకరించారు. అంటే ముందు ఒప్పుకున్నారు కానీ అంటే ఈ క్లైమేటిక్ కొన్ని కెమెరాలు వర్షం క్లైమేట్ లో కూడా కొన్ని బాగుంటాయి ఫొటోస్. కొన్ని తీస్తే బాగుంటుంది, పూర్తిగా రేపు తీద్దాము, కొన్ని షార్ట్స్ అయినా తీసుకుంటాను అంటారు మాట వాళ్ళు. అంటే సరే అని చెప్పి బాబా దగ్గర తీసుకెళ్తే తీరా ఫిలిం తీసే టైంకి ఫ్యూజ్ పోవడం, అంటే అంత డిస్టర్బెన్స్ జరుగుతోంది. ఆఖరికి మొత్తానికి చార్మియాని ఈ మెయిన్ కనుగొని అంతా సరిచేసింది. కొన్ని షాట్లు తీశారు అని చెప్పి ఇక్కడ సప్లిమెంటరీలో జిన్ ఏడ్రియల్ రాసిన ఒక విషయాన్ని చెప్తున్నారు. అదేంటంటే నోరినా మ్యాచ్బెరీలో ఉన్నప్పుడు నోరినా మ్యాచ్బెల్లి ఐవి జ్యూస్ చెప్తున్నారు. అంటే బాబా ఒక మెసేజ్ పెట్టి ఇప్పుడు కాదు అన్నారు అంటే అలాగ నడుచుకుంటే ఇబ్బందులు ఉండవు. కానీ వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ రాత్రికి రాత్రి కొన్ని షాట్లు కావాలని అనడం, అక్కడ మళ్ళీ ఫీజు పోవడం, ఇబ్బందులన్నీ పడ్డారు కదా. దాని గురించి ఐవి జ్యూస్ చెప్తున్నారు. నోరినా మిటిల్ బీచ్ లో ఉన్నప్పుడు ఒక సంఘటన తెలియజేసింది. బాబా లండన్ లో ఉన్నప్పుడు నోరినా యొక్క ఇద్దరు స్నేహితురాలను కలుసుకోవాలనుకున్నారు. అయితే వారెవరో ఎక్కడుంటారో ఆమెకి జ్ఞాపకం రాలేదు. బాబా తన చేతి వేళ్లను ఆమె కంటి ఎదుట కదిపారు. అప్పుడు ఆమెకు తన స్నేహితురాళ్ళు జ్ఞాపకం వచ్చారు. వారిలో ఒక ఆమె ప్యారిస్లో ఉంటుంది. ఆమె లండన్కి రాలేనంత పేదరాలు. బాబా నోరినాతో శ్రీమతి ఎక్స్ ఫోన్ చేసి ఆమె రాకపోకల ఖర్చు భరించమని చెప్పమన్నారు. శ్రీమతి ఎక్స్ గతంలో బాబాను కలుసుకుంది. ఆమెకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఆమె సంగీత పరిజ్ఞానం పరీక్షించాలని ఆమె వచ్చినప్పుడు బాబా చౌకబారు సంగీత రికార్డులు ఆమెకు వినిపించారు. ఆమె వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి నొరీనాకి ఫోన్ చేసి మీ గురువుకి సంగీతం అంటే ఏమిటో తెలియదు అని చెప్పింది. అందుచేత ఇప్పుడు ఆమెకు ఫోన్ చేయడం నొరీనాకి రుచించలేదు. అంటే నొరీనా ఇద్దరు స్నేహితురాల్లో ఒక స్నేహితురాలు గుర్తు రాకపోతే బాబాకి గుర్తు చేయడం, ఆమె చాలా పేదరాలు, బాబాని కలవడానికి రాలేదంటే ఒకసారి బాబాని దర్శించుకున్న ఒక సంగీత విద్వాంసురాలికే మళ్ళీ బాబా ఫోన్ చేయమంటున్నారు. ఆవిడేం చేసింది, బాబా దర్శనానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాబా కావాలనే, ఎందుకంటే ప్రతి ఆత్మ ప్రయాణం ఆయనకి తెలుసు కనుక కావాలనే చౌకబారు రికార్డులు పెడితే ఆవిడ వినకుండా వెళ్ళిపోయిందిట. అంటే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది కానీ ప్రభువు దర్శనానికి ఇవ్వలేదు ఆవిడ. అందుకని వెళ్ళి ఫోన్ చేసి పైగా మీ గురువుకి సంగీత నాలెడ్జ్ లేదు అని చెప్పింట. అలాంటి ఆవిడికి ఫోన్ చేసి నువ్వు బలానా ఆవిడ రావడానికి నువ్వు ఫైనాన్షియల్గా హెల్ప్ చెయ్యి అంటే అసలు ఎలా ఉంటుందో చూడండి. జ్యూస్ చెప్తున్నారు, నాకు నోరినాకి నచ్చలేదు బాబా అలా చెప్పడం. అయినా బాబాకు విధేయురాలిగా నోరినా ఆమెతో మాట్లాడింది. కానీ ఇష్టం లేదు, ఎందుకంటే బాబా గురించి అలా కామెంట్ చేసింది కదా. ఆవిడికి ఫోన్ చేసి నా స్నేహితురాడు బాబా దర్శనానికి నువ్వు ఫైనాన్స్గా అమౌంట్ సర్దు అంటే అసలు యాక్సెప్ట్ చెయ్యరు ఎవరు కూడా. ఫోన్ చేయడానికి కూడా ఇష్టం ఉండదు. నోరినాకి ఇష్టం లేకపోయినా కూడా బాబాకి విధేయత ముందు ముఖ్యం గనక చేసేసింది ఫోను. ప్యారిస్లో ఉన్న స్నేహితురాలికి ప్రయాణపు ఖర్చుల కోసం ధన సహాయం చేయడానికి శ్రీమతి ఎక్స్ అంగీకరించింది. చూడండి, బాబా అనుకుంటే అలా జరుగుతుంది కనుక మనం ఎస్ అనేయాలి ప్రతీది కూడా. అలా ఒప్పుకోదు అనుకున్నాడు కూడా ఒప్పేసుకుంది. ఇక రెండో ఆమె లండన్లో ఉంటుంది. రెండో స్నేహితురాలు గురించి చెప్తున్నారు నోరినా. నోరినా ఆమెకు ఫోన్ చేసి నా గురువు నిన్ను చూడాలనుకుంటున్నారు అని చెప్పింది. ఆమె వెంటనే వస్తానని చెప్పింది. ఆ రోజు రాత్రి ఆమె వచ్చింది కూడా. వస్తూనే నేరుగా వెళ్ళి బాబా పక్కన సోఫాలో కూర్చుంది. అప్పుడే పరిచయమైన వారిలా బాబా ఆమె వైపు చూసి అక్షర ఫలకం మీద అతని సంగతి ఏమిటి అని అడిగారు. చాలా కాలం నుంచి బాబాతో పరిచయం ఉన్నదానిలా బాబా అతను ఒక తిరుగుబోతూ నా ధనానంతా కాజేశాడు అని చెప్పింది. బాబా చిరునవ్వుతో అవును, అందుమూలంగానే నీవిక్కడకు రప్పించబడ్డావు అన్నారు బాబా ఆమెకే చూసి. అంటే రెండో స్నేహితురాలు డైరెక్ట్ రమ్మన్న వెంటనే వచ్చేసింది. అంటే దగ్గరలో ఉండి ఉండవచ్చు. రావడమే బాబా పక్కనే కూర్చునిపోయింట. బాబా ఏమన్నారు నవ్వుతూ, అతని సంగతి ఏంటి అంటే తన భర్తతో ప్రేమికుడు అతని గురించి మాట్లాడకండి బాబా, అతను ఒక తిరుగుబోతూ మొత్తం నా దగ్గర అంతా దోచేశాడు అంటే బాబా అంటున్నారు. అలా మొత్తం అంతా దోచుకోవడం వల్లే నువ్వు నా దగ్గరికి రాబడ్డావు అని చెప్తున్నారు. నిజానికి బాబా కూడా అంటారు కదా, ఒక ఒకళ్ళ వల్ల మనం ఏదైనా అపనింద పడుతున్నామంటే నీ సంస్కారాలు కరిగిస్తున్నాడు అనుకోమంటారు.
అలాగా ఆమెలో ఉన్న ఈ సంస్కారాలని మూట అతను తీసేసుకోవడం వల్ల ఆ బాబా దర్శనానికి అర్హురాలైపోయింది ఆమె. అంతకన్నా ఇంకేం కావాలి సంపద? అందుకని బాబా అంటున్నారు, నా అవన్నీ వెళ్ళిపోవడం వల్లే నా దర్శనానికి నువ్వు రాగలిగావు అంటున్నారు. నిజానికి ఆ స్త్రీని ఆస్ట్రేలియాలోని దొంగ గురువు ఒకడు మోసగించాడు. తన ఆస్తినంతా అతనికి అర్పించింది. ఆమె యథార్థమైన ఆధ్యాత్మిక గురువు కోసం అన్వేషించింది. అందువలననే బాబా వద్దకు చేరుకోగలిగింది. అయ్యా సారీ, అంటే ఈ బాబా దగ్గరికి రాకముందు ఆవిడెవరో గురువుని ఆశ్రయించిందన్నమాట. అతని గురించి అడిగారు బాబా. అడిగితే మొత్తం తీసేసుకున్నాడు గాని అతను దొంగ గురువు అని నాకు అర్థమైపోయిందని చెప్పింది ఆమె. ఆమె ఆధ్యాత్మికమైన గురువు కోసం అన్వేషించి అతన్ని నమ్మింది. అందువలనే బాబా వద్దకు చేరుకోగలిగింది. అంటే మొత్తం అతను తీసేసుకున్నాడు కనుక ఆ సంస్కారాలన్నీ బాబా దగ్గర రాగలడానికి అర్హత సంపాదించిందని ఇక్కడ చెప్తున్నారు. ఫలితాన్ని ఆశించకుండా నిజాయితీగా కృషి చేయమన్న గీత వాక్యం నాకు జ్ఞాపకం వస్తోంది అన్నారు ఐవిడ్ జ్యూస్. అంటే ఒక గురువుని నమ్ముకుని ఏమీ ఆశించకుండా మొత్తం ఇచ్చేసింది కదా, దానివల్ల ఏమైంది? మంచి ఫలితమే లభించింది ఆవిడకి. డబ్బు డబ్బు దృష్టిలో చూస్తే అది నష్టం అనిపించినా మెహర్ బాబా సాన్నిధ్యంలోకి రావడం నిజంగా అష్టైశ్వర్యాలతో సమానం. అందుకని గీత వాక్యం గురించి కూడా ఏం చెప్తోంది అంటే, నిజాయితీగా కృషి చేయమన్న గీత వాక్యం నాకు జ్ఞాపకం వచ్చిందని ఆవిడ ఇక్కడ మనకి ఐవిడ్యూస్ గారు తెలియజేశారు. టీవీ చిత్రీకరణ కోసం తిరిగి రేపు ఇవాల్టి కార్యక్రమాన్ని రిపీట్ చేద్దామా అని బెర్నీ నాకు ఫోన్ చేసి అడిగాడు. అలా జరిగే అవకాశం లేదు, మేయర్ మళ్ళీ రారు అని చెప్పా. ఆ చీకట్లో ఎలిజబెత్ గదికి పరిగెత్తా. ఆవిడ ఎన్నో సమస్యలతో మునిగి ఉంది. రేపటి రోజు టీవీ చిత్రీకరణ కోసం ఏదైనా ఏదైనా మొక్క బాబాజీ నాటిస్తే బాగుంటుంది అన్నా. అంటే ఏదో క్యాజువల్గా బాబా మీదే ఫోకస్ చేసి ఫిలిం తీసే కన్నా బాబా ఏదో మొక్క నాటుతోనో లేకపోతే ఎవరితోనో కరచాలని చేస్తానో అలా చేస్తే ఫిలిం బాగుంటుంది కదా అనే ప్లాన్లో ఉన్నారు వీళ్ళు. ఆమె ఇన్ని పనులతో సతమతం అవుతున్నా మర్నాటి ఉదయం 7 గంటలకు బాబా నాటేందుకు ఒక మొక్క సిద్ధం చేస్తాను అంది ఎలిజబెత్. అలాగే వ్యాపార సంస్థ అధిపతిని ఆహ్వానిస్తాంది. ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇంతలో డాను మరొక దిగ్భ్రాంతి కలిగించాడు. మా జ్యూస్ ముందే చెప్పారు, బాబా పనులలో ఎప్పుడూ కూడా మాయ ముందుంటుంది అని. అంటే వీళ్ళు ఆగిపోతారా లేదా అని. కానీ బాబా మీద ఈ ప్రేమ విధేయత ఏం చేస్తుందంటే మొండితనం చేసేస్తుంది అనమాట. బాబాయే కావాలి కనుక వాళ్ళకి ఆయన సేవలు ఆ లక్షలాది మందికి జనాలకి బాబాని పరిచయం చేయడం, దీని మీదే జ్యూస్ దృష్టి ఉండడం వలన ఎలాంటి హడల్స్ వచ్చినా వాటిని ఆవిడ అధిగమించిందని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంతలో డాను మరొక దిగ్భ్రాంతి కలిగించాడు. టీవీ వాళ్ళు $30,000 కావాలంటున్నారని చెప్పాడు. బెర్నీ ఏమీ ఆలోచించకుండా తలతిక్క పనులు చేస్తూ ఉంటాడు. నిజానికి వాళ్ళు ఎస్పీసీ కంపెనీకి చెందినవారు కాదు. కొత్తగా పని నేర్చుకునే ఫ్రీ లాన్సర్స్ వాళ్ళు. నా మంచితనాన్ని బలహీనంగా భావించి డబ్బు గుంజాలనుకుంటున్నారు. రేపు ఉదయం 7 గంటలకు ముందుగా ఈ విషయం బాబాకు తెలియజేయమని డానికి చెప్పా. బాబా చెప్పినట్లు చేయమని కూడా చెప్పాను. ఈ టీవీ ఫోటోగ్రాఫర్లు నియమించడానికి తాను పడ్డ కష్టాలన్నీ బెర్నీ మాకు వివరించాడు. వాషింగ్టన్లో విమానం చెడిపోయిందని మరో విమానం బుక్ చేయడానికి తాను పడిన పాట్లు విశదీకరించాడు బెర్నీ. బాబా చెప్పిన మీదట కిందటి రోజున ఎయిర్పోర్ట్లో ఉన్న డాన్కి చార్మియాన్కి శాండ్విచ్ తీసుకెళ్ళింది. అదే సమయానికి వాషింగ్టన్లో బెర్నీ మరో విమానాన్ని కుదుర్చుకోగలిగాడు. అలాగే వర్షంలో నేను, ఆండ్రూ, మెయిరీలు సెంటర్ నుండి గేటు వరకు మళ్ళీ తిరిగి సెంటర్ వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి చక్కర్లు కొట్టిన సమయంలో వాళ్ళని, అంటే తుఫాన్ నుంచి బాబా రక్షించారు. అంటే బాబా చేసే ప్రతి పని మనం నిన్నటి రోజు చదువుకున్నాం. ఏ కారణం లేదు. అంటే మిడిల్ బీచ్ సెంటర్ నుంచి గేట్ వరకు చాలా దూరం ఉంటుంది. వాళ్ళని తీసుకురావాలంటే ఒక కారు ఏర్పాటు చేసుకున్నారు. కానీ బాబా ఏం చెప్తున్నారు, వాళ్ళ ఫ్లైట్, అంటే ఈ ఫోటోగ్రాఫర్లు ఫ్లైట్ వాతావరణం వల్ల క్యాన్సిల్ అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఇంకో ఫ్లైట్ పట్టుకుని రావాలి. వాళ్ళు వచ్చేలోగా బాబా ఏం చెప్తున్నారు, ఈ ఐవిడ్జెస్ని వీళ్ళందరినీ కూడా కారులో గేట్ దాకా వెళ్ళి 15 నిమిషాలు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి సెంటర్కి రావడం, అలా 4-5 రౌండ్లు కట్టమన్నారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు, అంటే వాళ్ళని ఆ వర్షం బారి నుండి, ఆ తుఫాను బారి నుండి ఆ ఫోటోగ్రాఫర్ని కాపాడడం కోసం బాబా ఇలా మా మీద ఇలా ప్రయత్నం చేశారు. అంటే ఇన్నిసార్లు చక్కర్లు కొట్టడం వల్ల ఈ కార్యక్రమం ఏమైంది, వాళ్ళని రక్షించేలా చేసిందని చెప్తోంది జ్యూసు. ఈ విధంగా బాబా మమ్మల్ని ఆందోళనలో పడేసి పరీక్షించారు. మరి ఎందుకు ఏమిటి అని అడగకూడదు కదా.
వాళ్ళకి వాళ్ళకి చాలా బోల్డు పనులున్నాయి. కానీ బాబా ఏం చెప్తున్నారు? ఇక్కడి నుంచి మీరు గేట్ దాకా కారులో వెళ్ళండి. అక్కడ 15 నిమిషాలు వెయిట్ చేయండి. మళ్ళీ అదే కారులో తిరిగి వచ్చి సెంటర్‌కి రండి. మళ్ళీ 15 నిమిషాలు ఇక్కడ ఉండండి. మళ్ళీ రిటర్న్ మళ్ళీ గేట్ తిరిగి అలా 4, 5 రౌండ్లు తిప్పమన్నట. కానీ ఇంకోడికైతే అయ్యో! అసల చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అర్థం లేకుండా ఈ రౌండ్ తిరగడం ఏంటి అనుకుంటారు ఎవరైనా. కానీ వాళ్ళు ఎందుకు ఏమిటి అని అడగరు. ఎందుకంటే బాబా సంతోషమే వాళ్ళకి సంతోషం గనక ఆ పని చేసేశారు. కానీ వాళ్ళకది మాత్రం అప్పుడు ఆందోళన కలిగించింది. ఎందుకంటే ఇవన్నీ చేశాక పనులు చేయాలంటే అలిసిపోతారు కదా! కానీ బాబా యొక్క ఉద్దేశం వేరే అని తర్వాత వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఆ తుఫాన్‌లో రక్షింపబడ్డారు అని చెప్తోంది. మరునాడు 28 జూలై శనివారం ఉదయం కెమెరా బృందం వారి కోసం కొన్ని ప్రశ్నలకు జవాబిచ్చారు. వాటిని టేప్ మీద రికార్డు చేశారు. అంటే ఈ కెమెరా బృందం మరి మామూలుగా ఏదో తీసేయడం కాకుండా ఏవో కొన్ని ప్రశ్నలు, జవాబుల కింద తయారు చేసి అది అడుగుతుంటే ఫిల్మ్ తీయడం అన్నమాట. ముందు ప్రశ్న ఏంటంటే, భగవంతుడు అనంత కరుణామయుడు కదా! మరి ప్రపంచంలో ఇన్ని బాధలు ఎందుకు కలుగుతున్నాయి? అడిగాడు ఒక విలేకరి. అడిగితే బాబా అంటున్నారు, అందరిలోని శాశ్వత ఆనందానికి మూలం ఆత్మయే. అలాగే శాశ్వత దుఃఖానికి మూల కారణం మానవుల స్వార్థపరత్వమే. స్వార్థ సాధనలో తృప్తి పడుతున్నంత కాలం ఇన్ని బాధలు, ఇంత దుఃఖం ఉంటూనే ఉంటుంది. అసలేందేంటి మన ఆత్మ ఆనంద స్థితి ఏంటండి? పరమానంద స్థితి మనది. మనం ఏంటంటే మనం కూడా భగవంతుడని బాబా చెప్తూనే ఉండేవారు. ఆఖరికి ఆంధ్ర సహవాసులో కూడా బాబా స్టేజ్ మీద ఆ సింహాసనం మీద కూర్చునే ముందు స్టేజ్ దగ్గరకొచ్చి అందరికీ నమస్కరించేవారు. మీ అందరిలో నేనే కనిపిస్తున్నాను కనుక ఒక 50, 20, 50,000, 30,000, 80,000 అలా ఉండేవారు జనాలు. బాబా చేతులెత్తి నమస్కరించేవారు. మీ అందరిలో నేనే ఉన్నాను. ఉన్నది నేనొక్కడినే అని చెప్పేవారు. కాబట్టి మన ఆత్మలన్నీ కూడా పరమాత్మలో కలిసేవి. నేను భగవంతుడిని అంటల్లేదు. మాయలో ఉండిపోతున్నాయి. అందుకని బాబా చెప్తున్నారు. ఆత్మస్థితి, పరమానంద స్థితి అది శాశ్వత స్థితి మా ఆత్మది. మనకు కూడా చూడండి మెహరాబాద్ ఎళ్ళామనుకోండి, మనం ప్రపంచం మర్చిపోతాం. ఆత్మ ఎంతో ఆనందంగా అంటే మన అంటే సాధారణంగా బాబా దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పరిసరాలని, ఆ సమాధి దగ్గర ఉన్నప్పుడు రోజు, తారీఖు అన్నీ మర్చిపోతాం. మళ్ళీ మన ఊరు వచ్చినా కూడా కొన్ని 2 రోజులు మనకి రొటీన్‌లో పడ్డానికి టైం పట్టేస్తుంది. ఇంకా మెహరాబాద్‌లో ఉన్నట్టు, లంచ్ బెల్ కొడుతున్నట్టు, బాబా సమాధి ప్రేయర్‌కి టైం అయిపోతున్నట్టు, ఇట్లా మనకి కలలొస్తాయి. ఇంకా అక్కడే ఉన్నామనుకుంటాం. ఎందుకంటే మన ఆత్మ కోరుకునేది ఆ పరమానంద స్థితి. దాన్ని రొటీన్‌లో పడడానికి మనమే బలవంతంగా రొటీన్‌లోకి లాక్కొస్తాం దాన్ని. మెహరాబాద్ నుంచి వచ్చాక ఓ 2 రోజులు మనం ఆ స్థితిలోనే ఉంటాం. దాన్ని మళ్ళీ బలవంతంగా లాక్కొస్తాం. బాబా చెప్తున్నట్టుగా ఇది శాశ్వత ఆనంద స్థితిలో ఉండే ఆత్మ. కానీ ఏమవుతుంది? ఇక్కడ నేను, స్వార్థం, ఈ తృప్తి లేకపోవడం, కోరికలు, మనసు బాగా పనిచేయడం, దీని వలన మీకు ఈ సుఖం, దుఃఖం వస్తోంది తప్ప, ఆత్మ ఎప్పుడూ శాశ్వత ఆనంద స్థితిలోనే ఉంటుంది అని బాబా చెప్తున్నారు. అంటే ఈ ప్రపంచంలో పరిస్థితులకు కారణం మీరే అని చెప్తున్నారు ఇండైరెక్ట్‌గా బాబా. భగవంతుని అనంత ప్రేమానుగ్రహం వల్ల మానవుడు ఈ ప్రపంచంలో దుఃఖం వలన తాను నేర్చుకున్న పాఠాల వల్ల అతనిలోని అనంత ఆనందానికి మూల కారణం ఉందని బాధలన్నీ తనలోని అనంతాత్మను ప్రదర్శించడానికి భగవంతుడే ఆయన ప్రేమ వల్ల కావించే కృషి అని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే అంటే బాబా అందుకే మై విష్ ఇచ్చారండి. నా ప్రేమికులన్నవారు ఇది నా ఆర్డరు అన్నారు. పాటించాలి. బాబాని ప్రేమిస్తున్నామంటే ఆ మై విష్‌లో ఏదో ఒకటి పాటిస్తే అంటే ఒక అడుగు ముందుకేస్తే 9 అడుగులు నేనేస్తాను అని చెప్పున్నప్పుడు కూడా మనం పాటించలేకపోతే అది బాబాని సంతోషపెట్టిన వాళ్ళం కాదు. అసలు మనం ప్రేమికులమే కాదు అంటారు బాబా. అంటే బాబా సంతోషాన్ని కోరుకోవాలి ప్రేమికుడన్నవాడు ఎప్పుడూ కూడా. అందుకని బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ ప్రపంచంలో దుఃఖం వల్ల తాను నేర్చుకున్న పాఠాల వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనకి చాలా అద్భుతంగా ఈ ఆన్‌లైన్ వల్ల పెద్దల వలన ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేన్ని హృదయంలోకి తీసుకోవాలి, ఏది మనసు చేసే ఆడించే ఆట, ఇవన్నీ మనకి అవగతం అవుతున్నాయండి. ఆచరణ కూడా తప్పకుండా బాబా కృప వల్ల ఆచరణలోకెళ్తాం. ఇది ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నాం మనమందరం కూడా. తెలిసిపోతూ ఉంది మనకి. అంటే ఏది అనవసరం మాట, దేనికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇవన్నీ మనకి ప్రభువు మన ఇంటికొచ్చి మనకి నేర్పిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఇంకా బాబా విషయంలో మనం గట్టి అవ్వకపోతే నిజంగా మనం చేజార్చుకున్నట్టే. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు? అనంతాత్మను ప్రదర్శించడానికి భగవంతుడే ఆయన ప్రేమ వల్ల కావించే కృషి అని తెలుసుకోవాలి. అంటే బాబా ఇచ్చే సందేశాలు ఇవన్నీ కూడా ఓ సందేశం కింద కాకుండా ఒక ఆత్మ అంటే మన ఆత్మ ప్రయాణం కోసం ప్రభువు చేసే కృషి ఇదంతా కూడా.
ప్రేమించు ప్రేమించు అంటే దానివల్ల ఆయనకేం లాభం లేదండి. ప్రేమ వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో ఏం జరిగినా, ఒక సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా గమ్మున రియాక్ట్ అయిపోం అనమాట. ఆలోచిస్తాం. దీన్ని ఎంతవరకు మనం తీసుకోవాలి, ఎంతవరకు దీన్ని అంగీకరించాలి. కాకపోతే ఇవన్నీ మనకు తెలియకపోవడం వల్ల ఒకప్పుడు ఒక రకంగా ఉండేది మన లైఫ్ స్టైల్. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చేసాయి మన లైఫ్ స్టైల్‌లో. అంటే ప్రతీదీ సీరియస్‌గా తీసేసుకునేవాళ్ళం ఇదివరకు. చిన్న చిన్న విషయాలకు కూడా. ఇది అందుకే బాబా ఈ మెహర్ ప్రభు చరితం గాని, బాబా గురించి గాని, అంటే మనం వాళ్ళ లవ్వర్‌లు చేసేద్దామని కాకుండా, ఇది లైఫ్ స్టైల్. బాబా ఇలా జీవించమన్నారు అని ప్రతి వాళ్ళకి చెప్పవలసిన అవసరం ప్రేమికులుగా మన కర్తవ్యం అండి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న విషయాలకి డిసైడ్ చేసేసుకుంటున్నారు. అదే జీవితం అనుకుంటున్నారు. అందుకని ఇది మనం అవకాశం ఉన్నంత వరకు మన ఫ్యామిలీలోని మన పిల్లలకే మనం చెప్పచ్చు. జీవితం అంటే ఇది కాదు. మన జీవితం వేరు అని చెప్తూ ఉండాలి పిల్లలకి నెమ్మదిగా. పిల్లలకి, పెద్దలకి, మనకి అంటే బాబా లవర్స్ కాని వాళ్ళకి కూడా. బాబా కూడా ఏమంటారు అంటే, జీవితం అంటే మనం ఏమనుకుంటున్నాం, మన రోజువారీలో జరిగే ఆహ్, దినచర్యని జీవితం అనుకుంటున్నాం. ఇన్నేళ్ళు జీవించాం, ఇది జీవితం అనుకుంటున్నాం. బాబా అది చెప్పట్లే. జీవితంలో అంటే ఒక ఘటన వచ్చిందనుకోండి, ఒక సంఘటన జరిగిందనుకోండి, నీ ప్రతిస్పందన జీవితం అంటున్నారు. అంటే ఒక మార్నింగ్ లేచి నువ్వు విసుక్కున్నావనుకో, సంథింగ్ ఏదో చిన్న విషయం అర్థముండదు. ఆ విసుగు ఏమవుతుంటే టోటల్ డే అంతా నిన్ను డిస్టర్బ్ చేసేస్తుంది. ఆఫీసులో, ఇంట్లో, మనుషులతో అన్నీ దూరమైపోతాయి. అంతా చికాకైపోతుంది. ఆ ఒక్కటే నీ జీవితంలో వేస్ట్ అయిపోయినట్టే కదా! అది జీవితం అంటున్నారు. నీ ప్రతిస్పందన జీవితం. కాబట్టి లేచిన వెంటనే బాబాకి థాంక్స్ చెప్పుకోవడం, లవ్ యూ చెప్పుకోవడం, లేతే బిలవెడ్ గాడు చదువుకోవడం, అన్నీ ఆయనకి అప్పచెప్పడం. ఇది అలవాటు చేసుకో అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ ఎలా అలవాటవుతాయండి? బాబా మీద ప్రేమ వల్ల ఈ కృషి ఫలిస్తుందన్నమాట. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, ఆత్మలు అంతా ఉన్నది ప్రేమే. అంటే 100% ప్రేముందనుకోండి, అందులో పాళ్ళు తగ్గితే అది దుఃఖం. ఉన్నదంతా ఆనందమయమే అని చెప్తున్నారు బాబా. ఆ పాళ్ళు తగ్గడం వలన నువ్వు ఆ 10%నే 100% కింద భావించేసి దుఃఖంగా ఉన్నాననుకుంటున్నావు. కానీ అది కాదు. అంతా ఉన్నది శాశ్వత ఆనందమే అని ఆత్మ గురించి బాబా చెప్తున్నారు. ఆ తర్వాత బాబా ఈ ప్రశ్న అయ్యాక మొక్క నాటారు. అది చెప్తున్నారు జూస్ గారు. ఆ తర్వాత బాబా మొక్క నాటారు. ఆ కార్యక్రమాన్ని చిత్రీకరించి 11 గంటలకు టీవీ వారు వెళ్ళిపోయారు. విమానాశ్రమంలో వారు చా చార్టర్ చేసిన విమానం వారి కోసం నిరీక్షించి వెళ్ళిపోయింది. తర్వాత వారిని మరో విమానంలో మధ్యాహ్నం వాషింగ్టన్‌కి బెర్నీ పంపించాడు. 3 వారాల పాటు జరిగిన కార్యక్రమంలో బాబా వివిధ సందేశాలిచ్చారు. అవన్నీ కూడా లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ అంటే అత్యుత్తమ జీవనం అనే పేరుతో ముద్రించారు. ఒక సందేశంలో బాబా అంటారు, విశ్వమంతా మాయే అయినప్పటికీ ఒక నిర్దిష్టమైన న్యాయం చేత నడిపించబడుతుంది. కర్మను మనం తప్పించుకోలేం. మాయను అధిగమిస్తే బంధనాలు తొలగిపోతాయి అన్నారు మెహర్ బాబా. కృష్ణ పరమాత్మ అర్జునికి ఇదే చెప్పాడు. యుద్ధంలో నీ బంధువులను, మిత్రులను సంహరించు. నేను ధర్మానికి అతీతుడను. సృష్టంతా నా నుండే ఉద్భవించింది. నాకు విధేయుడివై ఉండు. నీకు బంధనాలు కలగవు. అంటే అర్జునుడు భయపడిపోయాడు కదా! నా అన్న, నా మావయ్య వీళ్ళందరినీ చంపమంటావేంటి? నేను చేయలేను అంటే నేను ఉంది ఇంకా అక్కడ. కానీ చేయిస్తుంది, చేయించేది నేనేని గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలో కూడా. అందుకని ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు? ఏం జరిగినా కూడా నా నుంచే వస్తున్నాయని తీసుకుంటే, అప్పుడు నువ్వు అది బాధ్యతగా అంటే భగవంతుడిచ్చిన బాధ్యతగా తీసుకోవడం వల్ల నువ్వు బంధనాలలో ఇరుక్కోవు అని చెప్తున్నారు. అది బంధనాల్లో ఇరుక్కోవడం వల్ల ఏమవుతుంది? సంస్కారాల మూట పెరిగి, మళ్ళీ జన్మకి పునాది వేసుకొని, మళ్ళీ జన్మ ఎన్ని జన్మలు ఇలా ఎత్తుతూ ఉంటావు అని కూడా బాబా చెప్తారు. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని చిన్నదైనా, పెద్దదైనా, మంచిదైనా, చెడ్డదైనా నిన్ను బంధిస్తుంది. మంచి పనులు కూడా మిమ్మల్ని బంధిస్తాయి. అయితే అవి బంగారు గొలుసులతో బంధిస్తాయి. చెడు పనులు ఇనుప గొలుసులతో బంధిస్తాయి. అన్నీ వదిలేసి నన్ననుసరించు అని క్రీస్తు ప్రభువు చెప్పాడు అంటే ఏంటి? అంటే బాబా చెప్తున్నారు. దానికి డాన్ జవాబు చెప్పాడు. బాబా ఇదంతా చెప్పి అది చిన్నదైనా, పెద్దదైనా మనం అనుకుంటాం కదా! ఎవరికైనా సాయం చేస్తే అది మంచి కర్మే కదండీ! దా అదెందుకు మనకి చెడు చేస్తుంది అంటే, అసలు ఏది బ్యాలెన్స్ అయిపోవాలన్నమాట బ్యాలెన్స్ షీట్‌ల. క్రెడిట్, డెబిట్ కూడా బ్యాలెన్స్ అయిపోవాలి. బ్యాలెన్స్ షీట్‌ల. మంచి, చెడు 2 కూడా బ్యాలెన్స్ అయితేనే సంస్కార నిర్మూలన అయిపోయి మళ్ళీ జన్మకి పునాది అవ్వకుండా ఉంటుందన్నమాట. అందుకని బాబా ఏం చెప్పారు? నిస్వార్థ సేవ చేసినా కూడా
మన పెద్దవాళ్ళు కూడా కృష్ణార్పణం అనేది ఎందుకంటే ఇచ్చేది తీసుకునేది కూడా కృష్ణుడే అనే భావంతో ఇచ్చేవారండి పెద్దలు. అప్పుడు మనకు అంత తెలీదు. ఏదో ఒక కర్మకాండకిని చేసేసేవాళ్ళం. కానీ బాబా వచ్చాక ప్రతిదీ కూడా ఇందులో ఇది ఉంది, ఇది నీకు సంస్కార బంధం అవుతుంది అని ఇంత అద్భుతంగా చెప్పిన అవతారం మన మెహర్ అవతారమేనండి. కాబట్టి బాబా కూడా ఏం చెప్తున్నారు, మంచి పనులు కూడా నేను బంధిస్తాయి. ఇది అది బంగారు సంకెళ్ళు అయితే అవి ఇనప సంకెళ్ళు, కాబట్టి రెండూ సమానం అవ్వాలి. అందుకని ఏం చెప్తున్నాడు భగవంతుడు, నన్ను అనుసరించు అంటే ఆయన ఇచ్చను అంగీకరించు. క్రీస్తు టైంలో కూడా అదే చెప్పాడు అని చెప్పి డాన్కేసి తిరిగాట. అప్పుడు డాన్ అంటున్నాడు, అన్నిటినీ వదిలేసి నీలోనే ఉన్న క్రీస్తుని అనుసరించడం అనుకుంటున్నాను అని డాన్ అన్నట్ట. అప్పుడు బాబా అంటున్నారు, కానీ అన్నీ వదిలేయడం అంటే ప్రపంచాన్ని త్యజించడం కాదు అని సరిచేశారట. విధేయత కలిగి ఉండడం, నీ స్వార్థపూరిత ఆలోచనలు విడిచిపెట్టి నన్ను అనుసరించు, అప్పుడు నీకు స్వేచ్ఛ లభిస్తుంది. అలా చేయలేకపోతే ప్రతి కర్మ మరింతగా బంధిస్తుంది, ప్రతి కర్మ బంధనాలను కలిగిస్తుందని బాబా చెప్తున్నారు. అన్ని వదిలేసి అంటే మనం ఏమనుకుంటాం, సన్యాసించడం అంటే మనకి బాబా పరిచయం కాకముందు సన్యాసించడం అంటే అన్నీ వదిలేసి అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకోవడం, ఇదే మనకి అర్థమయ్యేది భాష. కానీ బాబా ఏం చెప్తున్నారు, వెంటనే సరిచేశారు. అన్నీ వదిలేసి నీ క్రీస్తుని అనుసరించడం అనుకుంటున్నాను అంటే కాదు కాదు, అన్నీ వదిలేయడం అంటే ప్రపంచాన్ని త్యజించడం కాదు, ప్రపంచంలోనే ఉంటూ దేనికి అంటకుండా ఉండడం. అందుకే సింబాలిక్ గా తామరాకు మీద నీటి బొట్టులా అని పెట్టేవారు పెద్దవాళ్ళు. బట్ అర్థాలన్నీ బాబా ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. స్వార్థపూరిత ఆలోచన లేకుండా నన్ను అనుసరించు, అప్పుడు నీకు స్వేచ్ఛ లభిస్తుంది. అంటే సంస్కార బంధనం అవదు. సంస్కార బంధనం అవ్వకపోతే స్వేచ్ఛే కదా మరి. అందుకని బాబా చెప్తున్నారు, అలా చేయలేకపోతే ప్రతి కర్మ నిన్ను బంధిస్తుంది, ప్రతి కర్మ బంధనాలు కలుగజేస్తుందని బాబా ఇక్కడ చెప్పి ముగించారు. మరి మిగిలిన విషయాలు మనం మండే తెలుసుకుందామండి. రేపు ఎల్లుండి నేను జర్నీలో ఉంటాను కనుక. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా. జై బాబా మేడం, చక్కటి విషయాలు తెలియజేశారమ్మా. చాలా జన్మ పరంపర చాలా భయంకరంగా ఆలోచించే విధంగా ఆలోచింపజేసే విషయాలు తెలియజేశారు. మీకు ధన్యవాదాలమ్మా మేడం, రజీ మేడం గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా లక్ష్మి. జై బాబా అమ్మ. రేపు అయితే ఉమారాణి గారు ఏమైనా చెప్తారా అండి? చెప్తారండి ఉమారాణి గారు. ఉమారాణి గారు చెప్తారా? మీకు పెడతాను, మెసేజ్ పెడతాను. జై బాబా. అలాగేనమ్మా. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహమో పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం, జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే,
మానస చోరా మది గై కోరా శాశ్వత మౌని దరిరా నీరా మానస చోరా మది గై కోరా శాశ్వత మౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూప మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయ సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ రజని గారు అందరికీ జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా అందరికీ